కడపలో జరుగుతున్న మహానాడులో ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ ఏంటంటే నారా లోకేష్ గారికి పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించాలి, పూర్తిగా ఆయన ఆధ్వర్యంలోనే 2029 ఎన్నికలకైతే పార్టీ వెళ్ళాలి అని తెలుగు తమ్ముళ్ళు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అతిపెద్ద డిమాండ్. అయితే నారా లోకేష్ గారు పార్టీని పూర్తి స్థాయిలో ముందుకు నడపడానికి లేదా రాజకీయంగా కానీ ఇతరత్ర అన్ని అంశాల్లో కూడా పగ్గాలు తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు చాలా అద్భుతంగా యువగలం పాదయాత్ర చేశారు, అన్ని విధాలా కూడా ప్రజలతో మమేకం అవుతున్నారు. అదే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఒకవేళ విపక్షంలో ఉంటే ఆయన ఎలా పార్టీని ముందుకు నడపగలరు, అందరిని ఎలా సమన్వయం చేసుకోగలరు అనేది ప్రధానమైంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలను తీసుకున్న తర్వాత అహర్నిశలు కష్టపడ్డారు. తెలుగుదేశం పార్టీ మూలాలు ఏమాత్రం చెదిరిపోకుండా, అలాగే తెలుగు తమ్ముళ్ళు వేరే దారి పట్టకుండా తెలుగుదేశం పార్టీ అంటే మనందరిది అన్న ఒక భావన అయితే తీసుకురాగలిగారు. సో అలాంటి పద్ధతి నారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో చేయగలరా లేదా అనేది అయితే ఖచ్చితంగా చూడాల్సిన అంశం. అయితే ఇప్పుడు వ్యవస్థాపక అధ్యక్షుడిగా పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తే కొత్తగా నారా లోకేష్ గారికి వచ్చేదేముండదు. ఎందుకంటే 2024లోనే ఆయన పార్టీ టికెట్ల విషయంలో కానీ, తర్వాత ప్రభుత్వం వచ్చినప్పుడు నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ ఆయన మాట పూర్తిగా చెల్లుబాటు అయింది. సో శాప్ చైర్మన్గా యువగలం పాదయాత్ర కన్వీనర్గా ఉన్న రవినాయుడికి ఆ పదవి ఇవ్వడానికి కూడా కారణం నారా లోకేష్ గారి యొక్క సిఫార్సే. సో అలాంటివి చాలా పార్టీలో జరిగినాయి, ప్రభుత్వంలో కూడా జరిగినాయి. సో పదవులు ఇవ్వడం అలాగే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో నారా లోకేష్ గారు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు, చాలా ముందుకు వెళ్తున్నారు. ఆ విషయంలో మాత్రం ఆయన అభినందించాలి. అయితే సీనియర్ల విషయంలో నారా లోకేష్ గారికి అనుకున్నంత మద్దతు అయితే రావడం లేదు, ఇది ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. సో ఇప్పుడు వ్యవస్థాపక వర్కింగ్ ప్రెసిడెంట్గా కనుక నారా లోకేష్ గారికి ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారి స్థానం ఏంటి పరిస్థితి? నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక గౌరవప్రదమైన పోస్టులో ఉంచి మొత్తం నారా లోకేష్ గారు తీసుకుంటారా, లేదా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఆయన సలహాలు సూచనలతోనే పూర్తి స్థాయిలో లోకేష్ గారు పనిచేస్తారా అన్నదైతే క్లియర్ కట్గా తెలియాల్సిన అంశం. నారా లోకేష్ గారి స్థానం ఏంటి అనేది అయితే తెలియాల్సిన అంశం. సో ఈ విషయంలో కూడా పూర్తి స్థాయిలో స్పష్టత రావాలి. ఎందుకంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు లేకుండా నారా లోకేష్ గారు పూర్తి బాధ్యతలు తీసుకుంటే పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళగలరు ఏమిటి అనేది ఒక అంచనాకు వచ్చిన తర్వాత దీనిపైన అయితే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అప్పుడే పార్టీకి కూడా లాభం అని అయితే నా భావన. సో ఈ విషయంలో నారా లోకేష్ గారి స్థానం ఎలా ఉండాలి అన్నదాన్ని మీరు కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు ఎప్పటికప్పుడు మన ఛానల్ను లైక్ చేయండి, అలాగే వీడియోలు కూడా లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.